నామములో మరలా ఈ నూతన దినంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు వందనాలు చెల్లించుతాం. ప్రభు మనతో ఉండి సహాయం చేసి ఈ సాయంకాలం ఎటువంటి చెడు వార్తలు రాకుండా ఆయన మనల్ని కాపాడి భద్రపరిచి మనకిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో మనం ప్రత్యేకంగా యోధా పత్రికను చదువుతున్నాం. యోధా పత్రిక దానిలో 25 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క దినం ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. చివరిలో 25 వచనాలని ఒక చిన్న సంపుటిగా మనం సిద్ధపరచుకోవచ్చు. మన స్థానిక సంఘంలో ఉన్నవారు, అలాగే వారి ద్వారా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఉన్న వారందరికీ ఆహ్వానం, అలాగే చూచేవారందరికీ ఆహ్వానం, దేవుని యొక్క వాక్యంలో అందరికీ ఆహ్వానం, శుభ వార్త అందరికీ ఆహ్వానం. ఏ రకమైన విచారకరమైన విషయాలున్నా, అనారోగ్యమైన విషయాలున్నా, ఆర్థికమైన విషయాలున్నా ప్రతి వారికి ఆహ్వానం. అదే దేవుడు ప్రేమతో ఈ ఆహ్వానాన్ని ఆయన అందిస్తున్నారు. కాబట్టి ఈ ఆహ్వానాన్ని మేము బహుకరిస్తున్నాం. యోధా పత్రికలో మనం చదువుతున్నాం. మొదటి వచనం దేని గురించి మనం చదువుకున్నామండి? దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ. రెండవ వచనంలో మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఇచ్చిన భద్రత. మూడవ వచనంలో మనం ఏం చదువుకున్నాం? వాక్య సంబంధమైన పోరాటము. నాలుగవ వచనంలో మనం ఏం చదువుకున్నాం? నాలుగవ వచనంలో మనం చాలామంది జ్వరబడి ఉన్నారు అని మనం చదువుకున్నాం. ఐదవ వచనంలో మనం ఏమని చదువుకున్నాం? అయ్యో మర్చిపోయారు అప్పుడే. ఐదవ వచనంలో ఏమని చదువుకున్నాం? ఐగుప్తులో నుంచి బయటికి రావటానికి చాలా సంతోషంగా వచ్చారు, కానీ వారు వాగ్దాన భూమిలో ప్రవేశింపలేకపోయిరి అని. ఆరో వచనంలో ఏమని చదువుకున్నాం? పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు వారు బిలమలో త్రోసివేయబడ్డారు. దాని గురించి ఎక్కువగా నిన్న మనం చదువుకున్నాం. ఈరోజు యోధా పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. యోధా పత్రికలో ఈరోజు 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. చూద్దామా దయచేసి? సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. కాబట్టి 7వ వచనం అని మనకు ఇక్కడ చదవగానే మనం ఆలోచించవలసింది ఏంటంటే, సొదొమ గొమొర్రా, ఇవి యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణాల గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. వాటి విషయమై ప్రత్యేకంగా ఆదికాండములో 18వ అధ్యాయము 19వ అధ్యాయాల్లో వీటి గురించి ఎక్కువగా మనం చదువుతున్నాం. వాస్తవానికి సొదొమ గొమొర్రా మనం ఈ 40 దినాల శ్రమల పర్వంలోనే, ఈ యొక్క కరోనా ఎంట్రన్స్లోనే మనం చదువుకున్నాం. ఆయనను ఈరోజు చాలా టూకీగా మరలా చదివి మనం వాక్య భాగానికి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు అబ్రహాం కనబడుతున్నాడు. ఈ మొదటి వచనం చదవండి దయచేసి.
ఆయన స్వభావం అక్కడ మనకు కనపడుతుందండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. ఇక్కడ అబ్రహాం గురించి క్లుప్తంగా మనం గమనించుదాం. అబ్రహాం యొక్క లైఫ్ స్టైలు, అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క భక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అబ్రహాము దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అయినప్పుడు కూడా మరి అబ్రహాం ఎక్కడున్నాడు? ఆ యొక్క సింధూర వృక్షం కింద ఎండవేళైనా కొంచెం షేడ్గా కూర్చొని దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ధ్యానంలో ఉన్నాడో అప్పుడు 3 వ్యక్తులు ఆయనకి కనబడ్డారు. తర్వాత మరి అబ్రహామునకు వారు ఒక ప్రామిస్ ఇవ్వకముందు అక్కడే ఆ అధ్యాయంలోనే ఒక ప్రామిస్ ఇస్సాకుని గురించి వారు ఇస్తూ ఉన్నారు. అయితే వారు చెప్పిన విషయం ఏంటంటే, మరి మీ సహోదరుడు ఉన్నాడు అక్కడ సదొమ గొమొర్రా అనే పట్టణంలో. ఆ సదొమ గొమొర్రా పట్టణము చాలా ఘోరముగా ఉన్నది అని చెప్పారు. మరి సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు అబ్రహాం. అయ్యా, మరి అక్కడ 50 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? కనీసం 10 మంది ఉంటే రక్షిస్తావా అని అంటే 10 మందిని చూపించినా నేను రక్షిస్తాను అని అన్నాడు. చివరికి అబ్రహాం ఆ యొక్క సదొమ గొమొర్రాలో నీతిమంతులు 10 మంది అక్కడ చూపించలేక పోయి ఉన్నాడు. ఆ విషయం మనం గమనిస్తున్నాం. అది అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం, అది అబ్రహాం యొక్క విశ్వాస జీవితం. సరే, 19వ అధ్యాయం అక్కడ పెట్టుకోమా, మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు. 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి దయచేసి. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఇక్కడ ఆ దేవదూతలు 2 ఎక్కడికి వచ్చారు? సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చేటప్పటికి లోతు ఆయన కూడా ఏదైనా ఒక గుడారంలోనూ ఒక వృక్షం కింద ఉండి మోకరించి ఏమైనా ప్రేయర్లో ఉన్నాడండి లోతు? ఏమో ఉన్నాడా? ఎక్కడున్నాడు లోతు? గవిని దగ్గర ఉన్నాడు. గవిని దగ్గర ఉన్నటువంటి అర్థం ఏంటంటే వ్యాపార లావాదేవీలు. గవిని దగ్గర అంటే అర్థం ఏంటంటే రాజకీయ చతురత్వము. గవిని దగ్గర అంటే అబ్రహాం లోతు మామూలుగా సదొమలో ఎంట్రన్స్లో ప్రవేశించాడు. తర్వాత రాను రాను లోపలికి ప్రవేశించాడు. తర్వాత రాను రాను లోతు ఇప్పుడు గవిని దగ్గరికి మార్చబడ్డాడు. అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగానే అక్కడ ఆయన నిలబడ్డాడు. సరే, వారు వచ్చారు. మరి వారిని మర్యాద చేయట కొరకు ఆయన అన్ని ఏర్పాట్లను ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఇదంతా బాగానే ఉన్నది. ఏర్పాట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత వారు ఏమన్నారంటే, మేము వెళతాం, మేము ఎక్కడైనా ఉంటాం పర్వాలేదని అంటే, లేదు నా యొక్క మరి యజమానులారా, మీరు ఎక్కడే ఉండటానికి వీల్లేదు, దయచేసి నా ఇంట్లోనే ఉండాలని బతిమాలాడు. అలాగే వారు అక్కడ ఉంటే వారు పండు కొనక ముందు అని ఉంటుంది చూడండి అక్కడ. మరి అది పోయినసారి కూడా మనం చదివాము. ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయంలో మరి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం 4వ వచనం చదవండి. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపలి ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన
అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. కాబట్టి ఇంత కాన్వర్జేషన్ ఇక్కడ జరిగింది అని అంటే అక్కడ సదోమ మనుషుల యొక్క మరి నైజం మనకు అక్కడ అర్థం అవుతూ ఉంది. చూసారండి, అన్నలారా అని అంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడు, వారితో బాగా మెలగటం నేర్చుకున్నాడు. మరి వారైతే కాదు కూడదన్నారు. అయినా సరే దేవుడు ఆశ్చర్యంగా దేవదూతల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన భద్రపరుస్తాడు దేవుడు తప్పనిసరిగా. మరి నీతిమంతులను ఆయన ఎన్నప్పుడు కూడా విడనాడడు. ఈ విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ రోజున ఆ రకంగా జరిగిపోయిన తర్వాత మరి దేవుడు లోతు ఆజ్ఞాపించాడు అబ్రహాం ద్వారా, నువ్వు అక్కడి నుంచి అక్కడ ఉండకూడదు, మీరు బయటకు వెళ్ళిపోవాలి ఈ పట్టణం నుంచి అని. వారు అలాగే మరి వారి యొక్క పాదములు మాత్రమే సొదొమ దాటుచు ఉన్నాయి, కానీ సొదొమ యొక్క మనసులు వాళ్ళ హృదయంలోనే ఉన్నాయి. అలాగే మరి తన యొక్క భార్య అక్కడే ఉప్పుస్తంభం అయిపోయింది. సరే, వీరు ఒక పట్టణానికి, ఒక పర్వతానికి వారు చేరుకున్నారు. ఆ ఊరికి సోయిర్ అనే పేరు పెట్టబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 23, 24, 25 వచనాలు గమనించుదామా? చూడండి దయచేసి. లోతు సోయిరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, ఈ 2 గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అక్కడి వరకు మనం గమనించుదాం. తర్వాత 26 కూడా చదవండి, పర్వాలేదు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ మనం గమనించాం. మరి అందుకనే దేవుడు ఆ సమయంలో కేవలము సొదొమ గొమొర్రా ఆ పట్టణములను మాత్రమే నాశనం చేయటానికి ఆయన ఎంపిక చేసుకున్నాడు. దాన్ని మరి ఈ రోజున మనం గమనించేది ఏమిటంటే, కరోనా అనేది ఇది ఎపిడమిక్స్ కాదు, ఇది పెనడమిక్స్. అంటే మరి ఈ యొక్క భూలోకమంతా వ్యాపించింది. దాదాపు 205 దేశాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఆ రోజున మరి కొన్ని ప్రాంతాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా, అలాగే నోవహు ఆయన సంచరించిన ప్రదేశాలు, వాటిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా వారి యొక్క మరి విషయం ఇంకెక్కువగా మనం దాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు అనేది అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అద్దం పెట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంది. చూసారా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. కాబట్టి ఇక్కడ సొదొమ గొమొర్రా వారి యొక్క మరి పాప నిర్వచనాలు ఎలా ఉన్నాయో ఇక్కడ రోమా 1:26లో పౌలు గారు చక్కగా వ్రాసాడు. మరి అవి మనం గమనిస్తే ఈ యొక్క ఆధునిక యుగంలో 28 దేశాల్లో ఈనాడు ఈ రకమైన గే మ్యారేజెస్కి ఆమోదం తెలిపారు. మన భారతదేశంలో ఢిల్లీ ఆ యొక్క నగరంలో కూడా పర్వాలేదు,
చేసుకుంటే తప్పే ఉందండి అని అన్నారు. సరే, అది మానవాళికి అది చాలా సులభంగా అనిపించవచ్చును. కానీ పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఒక వ్యవస్థ ద్వారా ఆయన ఏర్పాటు చేసిన దేవుడు, ఆది కాండములో పురుషునిగా మరి ఆయన క్రియేట్ చేసిన దేవుడు ఒక పరిశుద్ధమైన వ్యవస్థను, అనగా వివాహ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకని భయంకరమైన ఆ యొక్క గంధకము, అగ్ని కురిపించబడింది. ఇటీవల కాలంలో, ఈ శతాబ్దంలోనే, గత శతాబ్దంలో మరి ఆల్బ్రైట్ అనే ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేశారు. అక్కడ ఆ యొక్క మృత సముద్రం ప్రక్కనే అక్కడ కొన్ని కేవ్స్ ఉన్నాయి. మృత సముద్రం అంటే డెడ్ సీ ఎందుకు తయారైంది అని మనం గమనిస్తే, దేవుడు యెహోవా అక్కడి నుంచి ఆకాశము నుండి గంధకమును, అగ్నిని కురిపించుగా అక్కడున్న అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సముద్రం అంతా ఏమైపోయిందండి? అది మృత సముద్రంగా మారిపోయింది. అక్కడ ఏ రకమైన జీవరాశులకు తావు లేదు, మృతం. అందువలన అక్కడికి వెళ్ళి ఎవరైనా మునగాలన్నా మనం మునగలే. కాబట్టి అక్కడ ఈ మధ్య త్రవ్వకాలు మొదలుపెడితే వారు అక్కడ 40 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు కలిగిన ఒక గొప్ప మరి కందకం లాంటిది కనబడింది. అదేంటబ్బా అని కొంచెం ఆయన పరిశీలించాడు. పరిశీలిస్తే దానిలో 20 అంగుళాల మేరకు కొంత ఫ్లేమబుల్, అంటే మనం వాడతాం కదండి, మరి ఇసుగు కాకుండా ఫ్లై యాష్ అని వాడతాం కదండి అప్పుడప్పుడు. వీటికి కూడా మన వర్షాలు వచ్చినప్పుడు కూడా వాడతాం. ఈ ఫ్లై యాష్ కంటే ఇంకా కొంచెం బ్లూ కలర్లో అది అక్కడ ఉన్నది. మరి దానిపైన లేయర్స్ ఉన్నాయి. వారు తీసి దాన్ని పరిశీలన చేస్తే అది ఫ్లేమబుల్ మెటీరియల్, అంటే అది ఏమాత్రము అది ఎవరికైనా తగిలినా అది అక్కడ మరి అగ్ని వచ్చేటట్లుగా ఉన్నది. అంటే ఆకాశం నుండి అది వచ్చింది. ఈ రాత్రి సమయంలో ఆ అగ్ని కొంచెం మనం గమనించుదాం. దేవుడు ఎందుకు ఈ అగ్నిని ఎక్కువగా ఈ యొక్క ఉదాహరణంగా ఎక్కడైనా వాడుకున్నాడు? నేను మొదటిగానే చెప్పాను, యోధా పత్రికకు, పేతురు గారు రాసిన లేఖలకు చాలా దగ్గర సంబంధం అది కలిగి ఉన్నది అని కూడా నేను మొదటిగానే మీకు చెప్పాను. పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే, మరి పేతురు గారు కూడా ఎక్కువగా అగ్ని అనే మాట ఆయన వాడుతారు. ఇది మా సర్వసాధారణంగా పంచభూతాల్లో ఉండిన అగ్ని కాదు, ఇదొక విలక్షణమైన అగ్ని. దాన్ని పేతురు గారు ఇక్కడ వాడారు. చూడండి, 3వ అధ్యాయంలో, 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 8, 9 అక్కడి నుంచి చదువుతారండి దయచేసి. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 10వ వచనం కూడా, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును.
దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అక్కడి వరకు ఆగుదాం. చూడండి ఇక్కడ ఇంకా 11, 12లో కూడా లయమైపోవుననే మాట మనం చూస్తున్నాం. ఆకాశములు రవులు కొనినని మనం చూస్తున్నాం. లయమో పోవునట్టని మనం చూస్తున్నాం. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి ఆ విషయం మనం గమనిస్తున్నాం. దేవుడు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఎంత ఆశ్చర్యంగా రాశాడు పేతురు గారు కదండి. పరిశుద్ధమైన భక్తితోనూ పవిత్ర ప్రవర్తనతోనూ ఎంతో భయం కలిగి మనము ఉండాలి అని ఆయన రాశారు. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును అనే మాట కూడా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క 7వ వచనంలో మనం చూస్తే అగ్ని, ఏ రకమైన అగ్ని? ఆకాశము నుండి దిగే అగ్ని. అది వేండ్రము అని కూడా వ్రాయబడింది. వేండ్రం అంటే బహు భయంకరమైన అగ్ని. మనం అనుకున్నట్లుగా 103, 104, 105 అది మరి ఆ యొక్క సూర్యుడి దగ్గరికి వెళితే 2000, 3000, 10,000 ఫారెన్హీట్ ఎంతో ఉంటాయి కదా. అవేమీ సరిపోవు. అటువంటి భయంకరమైన అగ్ని లేక వేండ్రము వలన ఆయన ఆకాశము భూమి కూడా గతించిపోయే దినం ఒకటి రాబోతోంది ప్రియులరా. అందుకని క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్నదంతా కూడా కాలిపోవును. అయితే మరి పేతురు గారు కూడా అన్నారు, ఆ దినం కొరకు మీరు పరిశుద్ధతోనూ పవిత్రతోనూ మీరు మరి ఆ రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించాలి అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో అనేక రకాలైన మరి ఆ యొక్క తెగుళ్ళు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుత ఈ సమయంలో 40 దినాల పైనే భయంకరమైన మరి ఈ యొక్క ప్రపంచ విపత్తు అనే ఈ యొక్క COVID-19 వలన మరి కొన్ని లక్షల మందికి ఈ యొక్క మహమ్మారి సోకిందని, కొన్ని లక్షల మంది చనిపోయారని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మనం అందరం కూడా భయంతో మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా కేసులు పెరుగుతున్నందున మరి చాలా భయంతో ఉన్నారు. అయితే ప్రార్థనలు మాత్రం ఎక్కువగా సాగుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని సంఘాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే దేని గురించి భయపడుతూ ఉన్నారు అని చూస్తే ఏ భయము వారిని సోకిందండి? ఏ భయం అండి? ఏ భయం సోకింది? వెరీ గుడ్. మరణ భయం వారిని సోకింది ఈనాడు. అమ్మో నేనేమైపోతాను అనే మరణ భయము వారిని సోకి. అయితే దైవ గ్రంథంలో ఈ యొక్క 2 రకాలైన మరణాల గురించి చెప్పబడి, ఇది మొదటి మరణం ఏంటి? మనం శరీరములో ఉన్నాం కాబట్టి మరణించటం కదండి. అమెరికా దేశంలో 55,000 మంది మరణించారు. అది దాన్ని ఏమన్నారు? మొదటి మరణం కదండి. అలాగే మన యొక్క ఇండియా దేశంలో కూడా ఇంతమంది మరణించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతమంది మరణించారని చెప్తున్నారు. అది భౌతికమైన మరణం అని మనం గమనించాలి. అయితే దైవ గ్రంథంలో మరి ఒక్కసారి జన్మించిన వారు రెండవ జన్మను పొందకపోతే ప్రభువైన యేసే నికోదేముతో ఒక మాట మాట్లాడారు. నీవు క్రొత్తగా జన్మించవలెను అన్నాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ యొక్క మాట నికోదేముతో యేసయ్య చెప్పారు.
ఆయన ఏమన్నారంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని. ఈరోజు ఈ యొక్క క్రొత్త జన్మ అనేది నీకు వింతగా ఉండొచ్చు, నీకు క్రొత్తగా ఉండొచ్చు. ప్రత్యేకంగా ఏంటబ్బా ఈ క్రొత్త జన్మ, మేము నూతనమైన అవతారాల్లో ఎత్తున్నాం కదా, ఈ అవతారము లేకపోతే వచ్చే జన్మలో వేరే అవతారం అని. ఇది ఒక అవతారం అనేది కాదు, దీన్ని ఏమన్నారంటే ఇది రీజనరేషన్, నూతన జన్మ అంటే నూతన స్వభావము, నూతనముగా నీ హృదయమును దేవునికి సమర్పించుకొనుట అనగా నీ పాపములకు ప్రాయశ్చిత్తము, నీకు క్షమాపణ, నీకు దేవుని యొక్క మారు మనసు నీ హృదయంలో లభించుట. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల అతను నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనన్. కాబట్టి ఎవరైతే ఆ రకంగా నూతన జన్మని యేసు ప్రభు ద్వారా దేవుని కుమారులుగా వారు స్వీకరించబడ్డారో, ఈ లోకములో మరణించిన మరలా రెండవ మరణము అనేది వారికి తగులదు, ఇంకా అది వారికి లేదు. వారు సమాధుల్లో నుంచి రివ్వుమంట లేచి దేవుని యొక్క సన్నిధికి వారు ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. లేక ఈనాడే ప్రభు ఆ యొక్క ఆకాశం మీదకి వస్తే మరి ఇక్కడి నుంచి ఇక్కడే మహిమ దేహంతో వెళ్ళిపోతారు. అయితే ఏమిటండి ఈ రెండవ మరణం? చాలా భయంకరమైనది. ఒక్క ప్రకటన గ్రంథంలోనే 4 సార్లు ఇదిగో రెండవ మరణము, రెండవ మరణము, రెండవ మరణము అని వ్రాయబడి ఉంది ప్రియులారా, ఒక్క ప్రకటన గ్రంథములోనే. కాబట్టి ఈరోజు వాటిల్లో కొన్ని విషయాలు మనం గమనించబోతున్నాం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో 14వ వచనం చూద్దామా ముందుగా ఒకసారి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము పేరు ఏమన్నారండి? రెండవ మరణం అని అన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో చివరి వచనం 24వ వచనం, ఎవరు తీస్తే వారు చదవండి, ధైర్యంగా చదవండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండదు. ఏమన్నారండి? వారి పురుగు చావదు, అక్కడున్న అగ్ని, దీన్నే అంటారు రెండవ మరణం. అదే దైవ గ్రంథంలో నరకము అనే పేరు కూడా దానికి పెట్టబడింది ప్రియులారా. మరి అనేక సార్లు అక్కడ ఉదంతాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దానిలో వేయబడే వారు దేనికి ఆహుతవుతున్నారు? రెండవ మరణం. వారి యొక్క శరీరాలు, వాళ్ళ ఆత్మలు అక్కడ వేయబడును, అక్కడ అగ్ని గుండములో వారు వేయబడుదురు. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక ఇది 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా చెప్పబడినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనాన్ని కూడా ఇక్కడ గమనించుదామా? చూడండి దయచేసి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి దీన్ని ఏమన్నారండి? రెండవ మరణం. ఎవరు ఈ రెండవ మరణంలోనికి వెళ్ళేవారు అని చూస్తే అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అయితే రెండవ మరణంలో ప్రవేశించిన వారి గురించి కూడా ప్రకటనలో మనం చదువుతూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యమో! ఇక్కడ నిజంగా చాలా ఆశ్చర్యము కలిగిన మాట ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నాం. ఇక్కడ
మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం కూడా చూద్దామా దయచేసి చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం అనండి. అంటే రెండవ మరణమును గురించి ధైర్యంగా మరి మేము దానిలో ప్రవేశించము అనేవారు, అనగా యేసు ప్రభు వలన మరి రెండవ జన్మను పొందినవారు, రక్షించబడినవారు, మారు మనసు పొందినవారు, దేవుని నమ్ముకున్నవారు, దేవునిలో ఉండినవారు, దేవుని కుమారులు కుమార్తెలు అనబడేవారు ఇప్పుడు ధైర్యంగా ఒకసారి చెప్దామండి హల్లెలూయా అని. హల్లెలూయా. ఇటువంటి వారు రెండవ మరణములో ప్రవేశించరు, ఎందుకంటే దేవుడు వారికి జయమిచ్చాడు. ప్రకటనలో 20వ అధ్యాయంలో కూడా 6వ వచనాన్ని కూడా మనం ఇక్కడ గమనించుదామా? చూడండి దయచేసి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. ఎంత ఆశ్చర్యం! దేవునికి ధైర్యంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం అనండి. కాబట్టి నెంబర్ 1, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వారు రెండవ జన్మ పొందారు కదా. దూసరా జన్మ, రెండవ జన్మను పొందటం అనేది ఇది ఇంపరిటివ్, ఇది అవసరమైంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఎవరైతే తమ పాపములకు క్షమాపణ పొందారో, ఎవరైతే పశ్చాత్తాపతులై ప్రభు దగ్గరికి వచ్చారో, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే తమ హృదయములు ప్రభువుకు సమర్పించుకున్నారో, ఎవరైతే సౌలు వలె మారి పౌలుగా మార్చబడ్డారో, ఎవరైతే తాము పరిశుద్ధులుగా మార్చబడ్డారో, నీతిమంతులుగా మార్చబడ్డారో, ట్రెడిషన్స్ గురించి ఆ యొక్క పాప సంబంధమైన ప్రతి విధమైన వాటిలో నుండి బయటకు వచ్చారో వారు రెండవ జన్మను దేవుని వలన పొందారు. ఎవరైతే నూతన జన్మ పొంది ఉన్నారో అటువంటి వారికి రెండవ మరణం అనే భయము లేదు. రెండవ మరణం భయం అంటే అగ్ని ఆరదు, పురుగు చా. దేవుని స్తోత్రం. ఆ గొప్ప అనుభవంలోనికి మీరు వచ్చారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగే మరి ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, ఇదిగో. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, పిరికివారును, అవిశ్వాసులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఇంకా విగ్రహారాధకులను, నరహంతకులను, వ్యభిచారులను, అబద్ధికులను, కాబట్టి నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. కొంతమంది ట్రిచ్లో తమిళనాడులో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్ర టాప్స్ ద లిస్ట్ ఆఫ్ దిస్ COVID-19 విక్టిమ్స్ సాడ్లీ. ఇంకా కొంతమంది సూరత్లో ఉన్నారు, ఇంకా కొంతమంది మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు, కొంతమంది కెనడా నుంచి చూస్తున్నారు, కొంతమంది ఖతార్ నుంచి చూస్తున్నారు, కొంతమంది అమెరికా నుంచి చూస్తున్నారు. నువ్వెక్కడ ఉన్నా, నీ ఎవరివైనా నీ హృదయంలో భయం ఉన్నట్లయితే ప్రభు దగ్గర రావాల్సి ఉన్నది. దాన్ని దైవ భయము అని అంటూ ఉన్నారు ఈ దినంలో. ఈ రెండవ మరణం అనేది తథ్యం. ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు లోక సువార్తలో కూడా ఆయన చెప్పారు. 16వ అధ్యాయంలో ఒక అతను ధనవంతుడు ఉన్నాడు, ఇంకొక అతను లాజరు అని. ధనవంతుడు చాలా ధనవంతుడు.
అతను ఎప్పుడు విలాసంగా ఉండేవాడు. లాజరు పేదవాడు, కురుపులతో బాధపడేవాడు, అయినా దేవుని నమ్ముకున్నాడు. ధనవంతుడు ఆ పేదవాడు చనిపోయినప్పుడు అక్కడ అబ్రహాము రొమ్మున దేవదూతలు ఆయన తీసుకుని వెళ్ళి పరలోకానికి వెళ్ళాడు. పోయినప్పుడు ఇక్కడ చాలా చాలా ఖర్చు పెట్టారు, ఆయనకి జోహార్ అన్నారు, కానీ ఆయన ఆత్మ నరకానికి వెళ్ళింది. అక్కడ ఆయన చాలా యాతన పడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి చెప్తూ అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహమా, అయ్యా నేను నరకంలో యాతన పడుతూ ఉన్నాను, అదిగో ఆ లాజరు ఆయన పంపించి కొంచెం నా నాలుక మీద ఒక బొట్టు నీళ్లు అవి పోయటానికి కుదురుద్దా అన్నాడు. అబ్రహాం అన్నాడు, అయ్యా అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ తావులేదు. ప్రియులారా, ఇదొక ఉపమానం అనుకోవచ్చు, ఇదొక కథ అనుకోవచ్చు, కానీ వాస్తవంగా ప్రభు చెప్పినవన్నీ చాలా సత్యములు, అది తథ్యం, అవి జరగబోతూ ఉన్నాయి. ప్రియులారా, నువ్వెక్కడ వాడువో, నువ్వెక్కడున్నావో, ఈ కరోనా గురించి అందరూ భయపడుతూ ఉన్నారు. రాజులకు వచ్చింది, చక్రవర్తులకు వచ్చింది, రాణులకు వచ్చింది, ప్రధానమంత్రులకు వచ్చింది, అధ్యక్షులకు వచ్చింది, క్యాబినెట్ మినిస్టర్స్కి వచ్చింది, ధనవంతులకి ముందు వచ్చింది. ఎవరిని ఇది ఎక్స్క్యూజ్ చేయటం లేదు. పాపం కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయదు. ఎవరికైనా వచ్చి వారిని నరకంలో పడేయటానికి పాపం ఎదురు చూస్తూ ఉన్నది. అయితే ఇది దేవుడు నీకు ఒక సమయం ఇస్తున్నాడు, ఇది అనుకూలమైన సమయం. ఇంత చక్కని పాట తర్వాత ఇది అనుకూలపు సమయం అనే పాట కూడా మనం పాడబోతూ ఉన్నాం. ఇది సాగర్ ఎల్ఎఫ్ కీర్తనలో ఉంటుంది. ఇది అనుకూలము సమయము, అన్నిటిలో మధురము, దేవుడిచ్చేటి ఈ తరుణం. ఈ తరుణం ప్రభు నీకు ఇస్తూ ఉన్నారు. ఈ తరుణం ప్రభు నీకు ఈ రోజున ఇస్తూ ఉన్నారు. ఈ తరుణం ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే మరలా ఈ తరుణం నీకు వస్తుందో లేదో ఎవరు చెప్పలేరు ప్రియులారా. అందువలన నిన్ను రెండవ మరణం నుంచి తప్పించగలిగిన ప్రభు అయిన యేసయ్య, ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. పత్రికలో రాయబడిన సదొమ గొమొర్రాలు ఈ అగ్నితో కాల్చబడినవు, దానికంటే ఎక్కువగా వేండ్రముతో ఈ పంచభూతాలు కాల్చబడి, ఆకాశము దేవుడు చేసిన భూమి అన్నీ కాల్చబడి, శ్రేష్టమైన భూమి నూతన ఆకాశము దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఒక నూతన వ్యక్తిగా అక్కడ బంగారు వీధుల్లో ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ పాపమును ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించు అని ఈరోజు నువ్వు అడిగితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ మరణం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను పరలోకంలో ప్రవేశింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, దయచేసి నువ్వు తలలో ఉంచండి. చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకుందాం. అయితే మొట్టమొదటిగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. త్వరలో ఆయన రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఈ రకంగా దేవుని సువార్త విని ఆయన నమ్ముకున్నారో వారందరూ మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ 7 ఏళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ అంత్యక్రీస్తు అనేవాడు బయటపడతాడు. తర్వాత యుద్ధాలు, భూకంప ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 7 ఏళ్ళ తర్వాత ప్రభు అక్కడ మరలా ఆయన భూలోకంలోనికి ఆయన అరుదించి 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేయబోతూ ఉన్నాడు. అప్పుడు అపవాదిని కూడా బిలంలో ఆయన పెట్టే దినం రాబోతూ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అక్కడ అనేకుల శ్రమల ద్వారా యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఆ తర్వాత మరలా ధవళ సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. అక్కడ మరి ఎవరైతే అన్ని జల్లెల్లో వడగట్టిన వారు ఇదిగో పరలోకములో ప్రవేశించండి అని ప్రభు సెలవిస్తాడు.
మరి ఎన్ని మార్లు దేవుని వాక్యం విన్నా లోబడకుండా ఉన్న కఠినలు మీ కొరక ఏర్పాటు చేయబడిన నరకంలో మీరు ప్రవేశించండి అని వారితో అని చెప్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, కుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడు, సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పర్లోక తండ్రి, అనేకులు పాజిటివ్లో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది క్వారంటైన్లో ఉన్నారు, కొంతమంది పాజిటివ్లోనే కంటిన్యూ అవుతున్నారు. దేవా, ఈ రాత్రి ఎవరికి సోకకుండా చేయండి, ఈ రాత్రి ఎవరికి క్రొత్త కేసులు సోకకుండా చేయండి. వాళ్ళందరూ బయటికి రావాలి, పాజిటివ్ నుండి నెగిటివ్ రావాలి, నెగిటివ్ రావాలి, నెగిటివ్ రావాలి. నజరేయుడిని యేసే నామములో ప్రభు, ఈ రాత్రి ఎక్కడ కూడా సంఘ సభ్యులందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం, బయట వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయనా, నీ రక్తం చేత కప్పండి ప్రభు, ఎక్కడ పాజిటివ్ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ ప్రేమ, కృప, సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనందరికీ ఆయన హృదయం, ఆయన ప్రేమించిన ప్రతి వారి హృదయములకు తోడే నడిపించును గాక. ఆమేన్.